ఓం నమో వెంకటేశాయ. దేహమోహ నివారణ, గేహవాహాది ధారణ. గోవింద గోవింద. త్వమవ్యయో జన్మవిధా వివర్జితః, త్వమన్వయే శుద్ధతరేభిజాయసే. త్వమాదితో బాధకథా వివర్జితః, త్వమాదిహేతుర్బహుధా వభాససే అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా స్మరించి భావించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే, యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. 12వ అధ్యాయంలో శశాదుడి వంశాన్ని చెప్పి పూర్తి చేసి, ఇక్ష్వాకువు గారి అబ్బాయి శశాదుడైతే ఆ శశాదుడి యొక్క వంశాన్ని చెప్పి పూర్తి చేసేసి, ఆ మధ్యలోనే రాముడు, ఆ మధ్యలోనే కుశుడు, ఆ మధ్యలోనే బృహద్బలుడు, ఇలా అందరి పేర్లు చెప్పి వాళ్ళ పేర్లతో ఆ వంశం పెరిగింది అనే మాట కూడా చెప్పి పూర్తి చేసేసి 13వ అధ్యాయంలో జనక మహారాజు గారి వంశాన్ని వర్ణించడానికి శ్రీశుకుల వారు పూనుకున్నారు. ఆ అభిప్రాయంతోనే శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు మొదలు పెడుతున్నారు. నిమిరిక్ష్వాకుతనయః వసిష్ఠమవృతర్త్విజం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాగ్వృతోస్మి భోహో అని. ముందుగా ఈ ఇక్ష్వాకు గారి అబ్బాయి నిమి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి కొన్ని శ్లోకాలు మనం చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత ఆయన వంశం ఎలా పెరిగింది అనే సంగతి చెప్పుకోవాలి అని అంటున్నారు. అందుకని నిమిహి ఇక్ష్వాకు తనయః. ఇక్ష్వాకు గారి పిల్లల్లో ఆయనకి 10 మంది పిల్లలు ఉన్నారని ఒకసారి, లేదు 100 మంది పిల్లలు ఉన్నారు అని ఒకసారి 2 సార్లు చెప్పుకున్నారు కదా. వాటిల్లో ఈ నిమిహి అనే ఆయన మంచి ఆయన, పెద్ద ఆయన, ఆయన ఇక్ష్వాకు తనయః. ఆయన ఒక యజ్ఞం చేయదలుచుకున్నాడు. ఒక సందర్భంలోనూ యజ్ఞం చేయదలుచుకుని వసిష్ఠం అవృత ఋత్విజం, తమ కులగురువు వసిష్ఠ మహర్షి గారు ఉన్నారు కదా, వసిష్ఠ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఋత్విక్కుగా మాకు ఉండాలి అని ప్రార్థించారు. వసిష్ఠం అవృత ఋత్విజం. ఆరభ్య సత్రం, అప్పటికి ఈయన యజ్ఞానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాడు. చేసేసుకుని వసిష్ఠ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు. వసిష్ఠ మహర్షి గారు ఏదో సోప్యాహ, ఆయన ఏమన్నారంటే శక్రేణ ప్రాగ్వృతోస్మి భోహో, అయ్యో నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి లేదా నువ్వు పెట్టుకున్న సమయానికి నేను నీ యజ్ఞానికి ఋత్విక్గా రాలేను. ఎందుకంటే ఇంద్రుడు ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నట్ట, ఇంద్రుడి యజ్ఞంలో ఋత్విక్గా ఉండటానికి నేను ఒప్పేసుకున్నాను. శక్రేణ ప్రాగ్వృతోస్మి భోహో, ఆయనకు నేను ఒప్పేసుకుని నువ్వు యజ్ఞానికి వచ్చి నీకు ఆర్త్విజ్యం చేస్తానని మాట ఇచ్చేశాను. అందువల్ల నీకు యజ్ఞం చేయలేను, నీకు ఋత్విక్గా ఉండలేను అని అన్నాడు. నిమిరిక్ష్వాకుతనయః వసిష్ఠమవృతర్త్విజం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాగ్వృతోస్మి భోః.
ఈ మాట అని ఉంటే బాగుండేది, నేను చేయలేను ఎవరినైనా చూసుకో అని ఉంటే బాగుండేది. కానీ వశిష్ఠ మహర్షి గారు ఎందుకన్నారు, తం నిర్వర్తి ఆగమిష్యామి తావన్ మాం ప్రతిపాలయ తూష్ణీమాసీద్ గృహపతి సోపీ ఇంద్రస్య అకరోన్ముఖం. ఏమన్నారు వశిష్ఠ మహర్షి గారు, తం నిర్వర్త్య ఆగమిష్యామి, నేను ఇంద్రుడి యాగాన్ని పూర్తి చేసుకుని వస్తాను, ఇంద్రుడి యాగాన్ని పూర్తిగా అయిపోయేంత వరకు ఉండి వస్తాను, తావన్ మాం ప్రతిపాలయ, అంతవరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండు, నేను వచ్చి నీకు కూడా యజ్ఞం చేయిస్తాను అని అన్నారు. ఈ మాట విన్న తర్వాత పాపం నిమిగారు కొంచెం బాధపడ్డాడు. అయ్యో, అనుకున్న ముహూర్తానికి యజ్ఞం ప్రారంభం కావటం లేదే అని అనుకున్నాడు. వశిష్ఠ మహర్షి గారిని కాదని మనం యజ్ఞం ప్రారంభించకూడదు అని కూడా అనుకున్నాడు. అనుకుని తూష్ణీమాసీత్, ఊరికే కూర్చున్నాడు. అనుకున్న సమయానికి అయితే యజ్ఞాన్ని ప్రారంభించలేదు. గృహపతి, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాబట్టి యజ్ఞయాగాదుల్ని విరివిగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకుంటున్న వాడికి ఇదొక విఘ్నంగా తోచింది. విఘ్నంగా తోచినా సరే వశిష్ఠ మహర్షి గారు వచ్చేంత వరకు ఆగుదామనే ప్రాథమికంగా అనుకుని ఈ యజ్ఞాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశాడు. సోపి ఇంద్రస్య అకరోత్ మఖం, వశిష్ఠ మహర్షి గారేమో ఇంద్రుడి యజ్ఞానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి యజ్ఞంలో ఆర్తిజ్యం చేస్తూ ఉన్నాడు ఆయన. తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ తూష్ణీమాసీద్ గృహపతి సోపీంద్రస్యాకరోన్ముఖం. ఈ లోపల ఏమైంది, నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభతాత్మవాన్ ఋత్విగ్భిరపరైస్తావత్ నాగమద్యావతా గురు. కొన్నాళ్ల పాటు వశిష్ఠ మహర్షి గారు వస్తారు, ఆయన వచ్చిన తర్వాత యజ్ఞం చేద్దాము, ఆయన వచ్చిన తర్వాత యజ్ఞం చేద్దాము అని అనుకున్నాడు. కానీ నిమిగారు ఈ లోపల ఆయనకు కొత్త భావం పుట్టుకొచ్చింది. ఏంటంటే, ఈ జీవితం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఎంతకాలం పాటు ఈ జీవితం సాగుతుందో తెలియదు, ఏ క్షణానైనా పూర్తయిపోవచ్చు. ఇలాంటప్పుడు మనం వశిష్ఠ మహర్షి గారు ఎప్పుడొస్తారో తెలియకపోయినా సరే ఆయన వచ్చేంత వరకు ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. ఒకవేళ జీవితం సరిగ్గా ఉండకపోతే కనుక చేద్దామనుకున్న యజ్ఞం మిగిలిపోతుంది, అది మహాప్రమాదకరము. కాబట్టి యజ్ఞం చేయటం ప్రధానము. ఆ యజ్ఞంలో ఋత్విక్గా వశిష్ఠ మహర్షి గారు రావటం అనేది రెండో పక్షమే అనే భావం కొత్తగా మొలిచింది. దాంతో నిమిశ్చలమిదం విద్వాన్, ఈ విషయంలో ఆలోచన చేసి వశిష్ఠ మహర్షి గారా లేకపోతే సత్రయాగమా అనే ఆలోచన చేసి, సత్రయాగం అనే దానికి జీవితం అనేది చాలా క్షణికం అనే మాటను జోడించుకుని దానికి బరువు ఎక్కువ పెట్టేసేసి యజ్ఞం మళ్ళీ పునఃప్రారంభించడానికే నిర్ణయించుకున్నాడు ఆయన. ఎప్పుడో మొదలు పెడదామనుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదామని నిర్ణయించుకున్నాడు. సత్రమారభత మొదలుపెట్టేశాడు కూడాను. ఆత్మవాన్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. వశిష్ఠ మహర్షి గారు వస్తే ఏదో చెప్పుకుని సర్దుపుచ్చుకోవచ్చు, ఈ మాట చెప్తే ఆయన కూడా ఒప్పేసుకుంటారు, పెద్ద మనిషి కదా అని అనుకున్నాడు. ఋత్విగ్భిరపరై, వశిష్ఠ మహర్షి గారు దొరక్కపోయినా, అంతటి వాళ్ళు దొరక్కపోయినా ఎవరో దొరికిన వాళ్ళతో యజ్ఞం మొదలు పెట్టేశాడు. తావత్ యావన్ నాగమద్ యావతా గురు, ఈయన గురువే అయినా సరే ఆయన రాకుండానే ఈ యజ్ఞం అనేదాన్ని ప్రారంభించేసేసాడు. నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభతాత్మవాన్ ఋత్విగ్భిరపరైస్తావత్ నాగమద్యావతా గురు. శిష్యవ్యతిక్రమం వీక్ష్య నిర్వర్త్య గురురాగతః అశపత్ పతతాద్దేహః నిమే పండితమానినః. ఆ ఇంద్రుడి యజ్ఞం పేరేమిటో ఎంతకాలం సాగిందో మనకేమీ తెలియదు. కానీ ఒకరోజు అది పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత నిర్వర్త్య, ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకుని గురువు వశిష్ఠ మహర్షి గారు ఆగతః, వచ్చాడు. వచ్చినవాడు ఏమనుకున్నాడు, నా కోసం నిమిచక్రవర్తి గారు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ యజ్ఞాన్ని ప్రారంభించాలి అని అనుకున్నాడు. అనుకుని నిమిచక్రవర్తి గారి దగ్గరకు వస్తే ఆయన అప్పటికే యజ్ఞం ప్రారంభించేసేసాడు. యజ్ఞం ప్రారంభించి కొంత దూరం వెళ్ళిపోయింది. దాంతో తన శిష్యుడే, ఈయనేమో గురువు ఆయనకి, తన శిష్యుడే తనను దాటి వెళ్ళిపోయాడు. తనను కాదని తాను చెప్పినా సరే వినకుండా, నేను వస్తాను వచ్చేంత వరకు ఆగు అన్నా సరే పట్టించుకోకుండా యజ్ఞాన్ని ప్రారంభించేసేసాడు అని అనుకున్నాడు వశిష్ఠ మహర్షి గారు. ఆ మాట అనుకున్నదే తడు ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కోపంలో అశపత్, శాపం పెట్టేశాడు. ఏమని, పతతాద్దేహ, ఇతని దేహం పడిపోవుగాక, దేహం పడిపోవుగాక అని ఎందుకు శాపం పెట్టాడు అంటే, ఈ నిమిగారు ఈ దేహం ఎంతవరకు ఉంటుందో, ఇది అశాశ్వతం, జీవితం ఎంతవరకు ఉంటుందో క్షణభంగురం అనే మాటలే పెట్టాడు కదా. పండితమాని, నేను చాలా తెలివైన వాడిని, అన్నీ తెలిసిన వాడిని, పండితుణ్ణి అనే అభిప్రాయంతో కదా ఇలా ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నాడు.
కాబట్టి ఇలాంటి పండితమానికి, నేను పండితుణ్ణి అని అనుకునేవాడికి, నేను తెలివైన వాడిని అనుకునేవాడికి ఇదే శాపం అని అనుకుని నిమికి ఈ శాపం పెట్టేశాడు. శిష్య వ్యతిక్రమం వీక్ష్య నిర్వర్త్య గురురాగత అశపత్ పతతాద్దేహ నిమే పండితమానిన. కాకపోతే నిమిః ప్రతిదదౌ శాపం గురవే అధర్మవర్తినే తవాపి పతతాద్దేహ లోభాద్ ధర్మమజానత. నిమిగారు కూడా కోపం తట్టుకోలేక ప్రతిశాపం ఇచ్చేశాడు. పాపం సౌదాస మహారాజు గారికి మదయంతి అనే ఆవిడ పత్ని ఉంది. ఆవిడేమో చెప్పింది, నువ్వు గురువుకి శాపం పెట్టకూడదు, ప్రతిశాపం పెట్టకూడదు అని చెప్పింది. దాంతో ఆయన పాపం ఆ నీళ్ళని తన కాళ్ళ మీదే పోసుకుని తన కాళ్ళే బొబ్బలెక్కేటట్టు చేసుకున్నాడు. ఈయనకి పాపం ఎవరు సలహా ఇచ్చినట్టు లేరు. అందువల్ల నిమి ప్రతిదదౌ శాపం, ప్రతిశాపం ఇచ్చేశాడు. గురవే అధర్మవర్తినే, తన గురువు ధర్మ మార్గంలో లేడనుకున్నాడు, అధర్మ మార్గంలో ఆలోచించాడు అని అనుకున్నాడు. ఎందుకు ఇలా గురువు అన్నాడు అనే మాట అనుకోలేదు. వశిష్ఠ మహర్షి గారు ఈయన గురువైనప్పుడు, వశిష్ఠ మహర్షి గారు సర్వజ్ఞుడైనప్పుడు, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆగు అని అంటే, నేను వచ్చి యజ్ఞం పూర్తి చేయించేంత వరకు నీ జీవితానికి ఢోకా లేదు అని చెప్తున్నారు అని అర్థమైనా చేసుకోవచ్చు కదా. అలా చేసుకోలేదు. అప్పటికే ఆయనకు ఆ గురువు గారి మీద అంత పూర్తి స్థాయి నమ్మకం కుదిరినట్టు లేదు. అందువల్ల గురువుగారు అధర్మ మార్గంలో వెళ్ళాడు, ఈయన నాకు శాపం ఇవ్వటం అనేది తప్పు అని అనుకుని ఈయన ప్రతిశాపం ఇచ్చేశాడు. ఏమని, నువ్వు నాకేం శాపం పెట్టావో నీకు కూడా అదే శాపం. తవాపి పతతాద్ దేహ, నా దేహం పడిపోయినట్లుగా నీ దేహం కూడా పడిపోవుగాక. ఎందుకంటే లోభాత్, నీకేదో లోభం ఉంది, నేను యజ్ఞం చేస్తే దానిలో దక్షిణ ఇస్తాను, ఆ దక్షిణ తీసుకుందామనే లోభం ఉంది. ధర్మం అజానత, నీకు ధర్మం గురించి సరిగ్గా తెలియదు. ధర్మం అనేది ప్రతిక్షణము చేయవలసిందే, ప్రతిక్షణము దాన్ని పెంచుకుంటూ పోవలసిందే, ధర్మాన్ని వాయిదా వేయకూడదు. ఇలాంటి విషయాలు నీకు తెలియక ఇలా లోభం కొద్దీ మాట్లాడేశావు. నేను ఆలోచించిన విధానాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు, నా బుద్ధితో నువ్వు ఆలోచించలేదు, నా కళ్ళతో నువ్వు చూడలేదు అని అన్నాడు. నిమిః ప్రతిదదౌ శాపం గురవే ధర్మవర్తినే తవాపి పతతాద్దేహ లోభాద్ ధర్మమజానత. ఎవరు తప్పు ఎవరు రైటు అనే సంగతి మనకు కూడా అక్కర్లేదు. కాకపోతే ఇద్దరికీ శాపాలు తగిలినాయి. నిమిగారు ఇచ్చిన శాపం వశిష్ఠ మహర్షి గారికి, వశిష్ఠ మహర్షి గారు ఇచ్చిన శాపం నిమిగారికి, ఇద్దరికీ తగిలినాయి. ఇత్యుత్ససర్జ స్వందేహం నిమిరధ్యాత్మకోవిద మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహ. ఈ శాపం పెట్టిన వెంటనే ఇత్యుత్ససర్జ స్వందేహం, తన దేహాన్ని నిమి విడిచిపెట్టేశాడు. నిమి ఈయనేం తక్కువవాడు కాదు, నిజానికి అధ్యాత్మకోవిద. ఆత్మస్వరూపం ఏంటి, లేదా శరీరం ఏంటి, శరీరం యొక్క విశేషాలేంటి, శరీరానికి ఆత్మకి ఉండే సంబంధం ఏంటి అనే విషయాల గురించిన అవగాహన లేదా వాటిని గురించినటువంటి జ్ఞానం ఆయనకుంది. పరిపూర్ణ జ్ఞానం ఉంది అని చెప్పలేం, కానీ ఆ జ్ఞానం ఆయనకుంది. ఈయన మంచి సమర్థుడే లేదా మంచి సిద్ధుడే. కాబట్టి ఈ ప్రతిశాపం ఇచ్చిన వెంటనే, ఆ కోపం తీరిన వెంటనే ఆ దేహాన్ని అక్కడికి విడిచిపెట్టేశాడు. వశిష్ఠ మహర్షి గారు ఈ ప్రతిశాపానికి మళ్ళీ ప్రతిశాపం అంటూ ఏమీ ఇవ్వలేదు, ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టేశారు. అయితే మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహ. ఆయన వశిష్ఠ మహర్షి గారు సామాన్యుడు కాడు. ఆయన ఎన్నో కల్పాల పాటు జీవంతంగా ఉండేటువంటి జీవుడు ఆయన. అందువల్ల కల్పాల పాటు ఉండవలసినటువంటి ఆ జీవుడు మళ్ళీ మిత్రావరుణయోహో యజ్ఞే, మిత్రావరుణుల యొక్క అనుగ్రహంతో, సూర్యుడు వరుణుడు వీళ్ళ యొక్క అనుగ్రహంతో, ఊర్వశి యొక్క ప్రేరణతో మళ్ళీ పుట్టుకొచ్చాడు. ఈసారి ఏ తల్లికి పుట్టలేదు, ఏ తండ్రి ద్వారా పుట్టలేదు, ఈ మిత్రావరుణుల ద్వారా పుట్టాడని అనుకోవచ్చు. ఉర్వశ్యాం ప్రపితామహ, ఉర్వశి యొక్క ప్రేరణతో ఆయన ప్రపితామహ వశిష్ఠ మహర్షి గారు మనకి ముత్తాతల వరస అయ్యేటువంటి వాడు, వీళ్ళందరికీ కూడా ముత్తాతల వరస అయ్యేటువంటి వాడు ఆయన పుట్టుకొచ్చాడు. ఈయన వశిష్ఠ మహర్షి గారికి నిమి చక్రవర్తి గారు ఇచ్చిన శాపం తగిలింది. తగిలిన శాపం వెంటనే తీరింది కూడాను. ఆ దేహం విడిచిపెట్టి అదే పేరుతో ఇంకొక దేహాన్ని ధరించి ఆయన బయటకు వచ్చేసేసాడు. ఇత్యుత్ససర్జ స్వందేహం నిమిరధ్యాత్మకోవిద మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహ. వీళ్ళిద్దరిలో ఇద్దరూ దేహాన్ని విడిచిపెట్టారు, కానీ వశిష్ఠ మహర్షి గారు వెంటనే తిరిగి వచ్చేసేసాడు. అందులో మిత్రావరుణ అనుగ్రహంతోనూ. నిమి చక్రవర్తి గారు మాత్రం తిరిగి రాలేదు. ఆయనకి అంత బలం లేనట్టుంది. కాకపోతే
ఈ ఇష్యూలో మొత్తం ఈ వ్యవహారంలో ఋత్విక్కులకి గొంతులో వెలక్కాయ పడింది. ఋత్విక్కులకి ఎలా వెలక్కాయ పడింది అంటే, యజ్ఞం ప్రారంభమైన తర్వాత ఆ యజ్ఞం తాలూకు అసలు స్వామి, అసలు యజమానుడు, అంటే ఈ యజ్ఞాన్ని నేను చేస్తాను అని సంకల్పం చేసి కూర్చున్నవాడు అతను గనక గతిస్తే అతని శరీరాన్ని అలాగే ఉంచి యజ్ఞం పూర్తి చేసిన తర్వాత పై పని చూసుకోవాలి. అది ఋత్విక్కుల విధి. కాబట్టి యజమాని లేకుండా ఈ పెద్ద యజ్ఞాన్ని, ఇంత పెద్ద యజ్ఞాన్ని, అందులోనూ వశిష్ఠ మహర్షి గారి కోపంగా ఉండగా ఆయన శాపం తగలగా యజమాని పోతే ఇంత పెద్ద యజ్ఞాన్ని వాళ్ళు పూర్తి చేయాలి అనేది వాళ్ళ ముందున్నటువంటి సమస్య. ఆ సమస్యతో వాళ్ళ గొంతుల్లో వెలకాయలు పడ్డాయి. కానీ వాళ్ళ పాపం కింద మీద పడి గంధవస్తుషు తద్దేహం నిధాయ మునిసత్తమాహ సమాప్తే సత్రయాగేథ దేవానూచు సమాగతాన్. తద్దేహం, ఆ నిమిచక్రవర్తి గారి దేహాన్ని గంధవస్తుషు, దుర్వాసన రాకుండా గంధపు మంచి వాసన వచ్చేటువంటి నూనెలు ఇలాంటి వాటిల్లో ఉంచేసి ఆ దేహాన్ని అలాగే అట్టిపెట్టి పాడవకూడదు, అదే సమయంలో దుర్వాసన రాకూడదు. దుర్వాసన వస్తే వీళ్ళు ఉండలేరు, పాడైతే యజ్ఞం పూర్తి కాదు. అందువల్ల అలాగే ఆ దేహాన్ని రక్షిస్తూ నిధాయ మునిసత్తమాహ, ఆ మునులందరూ కూడా యజ్ఞాన్ని పూర్తి చేసేశారు. మునిసత్తమాహ వాళ్ళందరూ మననం చేయటంలో సిద్ధహస్తులు. ఇలా జరిగింది అంటే ఇందులో ఏదో పరమేశ్వర సంకల్పం ఉంది, ఈ సృష్టిలో కావాల్సిన పని ఏదో జరగబోతోంది అని ఆలోచించారు వాళ్ళు. ఆలోచించి ఈ దేహాన్ని పాడు చేయకుండా దేహాన్ని కూడా సంరక్షించి యజ్ఞాన్ని పూర్తి చేశారు. సమాప్తే సత్రయాగేథ, మొత్తం మీద ఆ సత్రయాగం అంటే సుదీర్ఘకాలం పాటు సాగుతుంది. సంవత్సరం సత్రయాగం చేయటం మొదలుపెట్టాడా, లేదా 12 సంవత్సరాల సత్రయాగమా, ఇంకా పెద్ద సత్రయాగమో తెలియదు మనకి. చాలా సుదీర్ఘకాలం పాటు సాగే ఈ సత్రయాగం మొత్తం మీద పూర్తయింది. పూర్తయిన తర్వాత ఈ సత్రయాగంలో పిలిస్తే ఆహుతులను అందుకోవటానికి దేవతలు వచ్చారు కదా, ఆ దేవతల్ని వీళ్ళు మునులు పట్టుకుని వాళ్ళు ప్రార్థించారు. దేవాన్ ఊచుహు సమాగతాన్, దేవతల్ని పట్టుకుని ప్రార్థించారు. గంధవస్తుషు తద్దేహం నిధాయ మునిసత్తమాహ సమాప్తే సత్రయాగేథ దేవానూచు సమాగతాన్. రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్నాః ప్రభవోయది తథేత్యుక్తే నిమిఃప్రాహ మా భూన్మే దేహబంధనం. వాళ్ళు ఏమన్నారు? రాజ్ఞో జీవతు దేహోయం, మా రాజుగారు నిమిచక్రవర్తి గారు, ఆయన యొక్క దేహం ఇంతవరకు యజ్ఞంలో ఇలాగే ఉంది, యజ్ఞ నియమాల ప్రకారం ఉంచేసాం దాన్ని, ఇది ఈ దేహం మళ్ళీ జీవించుగాక. మా నిమిచక్రవర్తి మళ్ళీ జీవించుగాక అనలేదు వాళ్ళు, ఈ దేహం మళ్ళీ జీవించుగాక, జీవుడితో కలిసి మళ్ళీ పెరుగుగాక. రాజ్ఞో జీవతు దేహోయం. ఇలా చేయటానికి సామర్థ్యం మీకుంది, ప్రభవ. కాకపోతే కావాల్సింది ఏంటి? మీ అనుగ్రహం, మీరు ప్రసన్నంగా ఉండటమే కావాలి. కాబట్టి మీరు సమర్థులైన మీరు ప్రసన్నాహ యది, ప్రసన్నులైన మాట అయితే, ఈ యజ్ఞం సవ్యంగా సాగినట్లయితే, మీరు ప్రసన్నులైతే ఈయన దేహాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయండి అని ప్రార్థించారు. ప్రార్థిస్తే తథా అన్నారు దేవతలు, ఒప్పేసుకున్నారు. అలాగే చేద్దాము, ఈ యజ్ఞం ఏ ఢోకా లేకుండా చక్కగా జరిగింది, కాబట్టి మేము ప్రసన్నులమయ్యాము, మీరు అడిగిన వరం ఇచ్చేస్తాము అని అన్నారు. అందులోనూ మీరు నిస్వార్థంగా అడిగారు కాబట్టి తప్పకుండా తీరుస్తాము అని కూడా అన్నారు. అయితే తథేత్యుక్తే నిమిఃప్రాహ, నిమిగారు మళ్ళీ, నిమి అనేటువంటి జీవుడు ఇంతకుముందు ఈ దేహంలో ఉండి నిమి అనే పేరు పెట్టుకున్నటువంటి జీవుడు మళ్ళీ ఆ దేహంలోకి పునఃప్రవేశించడానికి ఒప్పుకోలేదు. నిమిఃప్రాహ మాభూన్మే దేహబంధనం, నాకు మళ్ళీ ఈ దేహంతో బంధనం, ఏ దేహంతోనూ బంధనం అనేది అక్కర్లేదు, వద్దు అని అన్నాడు. రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్నాః ప్రభవోయది తథేత్యుక్తే నిమిఃప్రాహ మాభూన్మే దేహబంధనం. యస్య యోగం నవాంఛంతి వియోగ భయకాతరాః భజంతి చరణాంభోజం మునయో హరిమేధసః అని కూడా అన్నాడు. ఏమన్నాడు? యస్య యోగం నవాంఛంతి వియోగ భయకాతరాః. ఈ దేహంతో సంబంధం అనేది వస్తే ఎప్పటికైనా సంబంధం తెగిపోవలసిందే. ఈ సంబంధం తెగిపోవటం అనేది చాలా పెద్ద భయానికి కారణం అవుతుంది. ఆ భయం మీద గనక ఎవరికైనా ఆలోచన ఉంటే, ఆ భయం గనక ఎక్కువగా ఉండి ఆ భయంతో పిరికితనం అనేది మనసులోకి ప్రవేశిస్తే వియోగ భయ కాతరాహ,
అసలు ఇలాంటి దేహంతో మనకి సంబంధమే వద్దు అని అనుకుంటారు. తెలివిగా ఆలోచించితే ఇలాగే అనుకుంటారు. ఏమని? ఈ దేహంతో మనకి మళ్ళీ సంబంధం వద్దు. ఎందుకంటే సంబంధం వచ్చిందా ఆ సంబంధం ఎప్పటికో ఒకప్పటికి తెగక తప్పదు. తెగిందా లేదా తెగుతుందా అనిపిస్తుందా అబ్బో భయం. ఆ భయాన్ని తట్టుకోలేము. ఆ భయంతో వచ్చే పిరికితనాన్ని అస్సలు భరించలేము అని అనుకుంటారు. యస్య యోగం నవాంఛంతి వియోగ భయ కాతరాహ. అసలు ఈ దేహం గురించి దేహాన్ని పట్టుకోవడం గురించి ఆలోచనే వద్దు. భజంతి చరణాంభోజం మునయో హరిమేధస. హరిమేధస శ్రీహరిమేదే మనస్సు ఉన్న వాళ్ళ యొక్క పాదాలను దీనికోసం వాళ్ళు పట్టుకుంటారు. మునయ ఆలోచన చేసిన వాళ్ళు శ్రీహరి మీదే మనస్సు ఉంచుకున్నటువంటి శ్రీహరి మీదే బుద్ధి ఉన్నటువంటి భగవద్భక్తుల యొక్క కాళ్ళు పట్టుకుని బాబు మీరు భగవంతుడి మీద బుద్ధిని నిలుపుకున్నారు కదా, మాకు కూడా అలాగే భగవంతుడి మీద బుద్ధిని నిలుపుకునేటట్లు అలాగే ఈ దేహం మీద బుద్ధి ఉండనట్లు దారి సరిగ్గా చూపించండి అని ప్రార్థిస్తారు. అలాంటి దేహబంధం నాకు మళ్ళీ తిరిగి వద్దు. ఎలాంటి దేహబంధం అంటే ఎప్పటికైనా సరే వియోగం కలుగుతుంది అని భయాన్ని కలిగించే దేహబంధం, మహామునులకి తెలివైన వాళ్ళకి అక్కర్లేని దేహబంధం, శ్రీహరి పాదాలు పట్టుకుంటే తప్ప తొలగిపోనటువంటి దేహబంధం, అలాంటి బంధం నాకు వద్దు అని అన్నాడు. యస్య యోగం నవాంఛంతి వియోగ భయ కాతరాహ భజంతి చరణాంభోజం మునయో హరిమేధస. దేహం నావరుత్సేహం దుఃఖ శోక భయావహం సర్వత్రాస్య యతో మృత్యు మత్స్యానాం ఉదకే యథా అని అన్నాడు. దేహం నావరుత్సేహం, మళ్ళీ ఈ దేహంలోకి నేను చేరను. ఎందుకంటే ఈ దేహంలో దుఃఖాలున్నాయి, శోకాలున్నాయి, భయాలున్నాయి, ఏవేవో ఉన్నాయి. ఈ దేహంతో కలిసామా ఇవన్నీ వచ్చేస్తాయి. వీటన్నిటినీ ఈ దేహం అనేది తెచ్చిపెట్టేస్తుంది. దేహంతో కలిసామా దుఃఖం తప్పనిసరి, దేహంతో కలిసామా శోకం తప్పనిసరి, దేహంతో కలిసామా భయం అనేది తప్పనిసరిగా వస్తుంది. దుఃఖ శోక భయావహం దేహం నావరుత్సేహం. దీనికి తోడు దీంట్లో దుఃఖము శోకము భయము రావటానికి సర్వత్రాస్య యతో మృత్యువు ఎటువైపు నుంచైనా రావచ్చు ఈ దేహానికి. ఈ మృత్యువు ఒకవైపు నుంచే రావాలని ఏం లేదు. ఎంత జాగ్రత్త చేసినా సరే, ఎన్ని రకాలుగా జాగ్రత్త పడ్డా సరే మృత్యువు అనేది ఏదో వైపు నుంచి వచ్చి దీని మీద దాడి చేసి తీరుతుంది. ఎలాగంటే మత్స్యానాం ఉదకే యథా, నీళ్ళలో తిరిగే చేపలు నీటి నుంచి బయటికి వస్తే విలవిల కొట్టుకుంటాయి, మరణిస్తాయి అని అనుకుంటాం మనము. అంతేకాదు నీళ్ళలో ఉన్నా కూడా మరణిస్తాయి. అంటే ఈ చేపలు నీటి నుంచి బయటకు వచ్చినా మరణం తథ్యం, నీళ్ళలో ఉన్నా ఎప్పటికైనా మరణం అనేది జరిగేదే. కాబట్టి నీరు లేకుండా ఉండటం రెండే కదా వాటికి పరిస్థితి. ఈ రెండు పరిస్థితుల్లోనూ వాటికి మృత్యు వచ్చే మాట అయితే మిగతా దేహాలు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎటు నుంచైనా సరే ఎలాగైనా సరే మృత్యు అనేది రావచ్చు అని అన్నాడు. దేహం నావరుత్సేహం దుఃఖ శోక భయావహం సర్వత్రాస్య యతో మృత్యు మత్స్యానాం ఉదకే యథా అని. దాంతో దేవతలు చాలా సంతోషించారు. సంతోషించి దేవాహ ఊచుహు, దేవతలు అన్నారు, నీ జ్ఞానం మంచిదే, కాదనటానికి లేదు. నీ సాధన గొప్పది, దాన్ని కూడా కాదనటానికి లేదు. నీ తపఃఫలం అనేది అనంతంగా ఉంది. ఎన్నో జన్మల్లో తపస్సు చేశావు, ఈ జన్మలో కూడా చక్కగా తపస్సు చేశావు. నీకు ఆ తపస్సు దాని ఫలితం వీటి మీద ఆసక్తి లేదు కదా, ఈ తపస్సుని లోక కళ్యాణార్థం వినియోగించు, ఈ తపఃఫలాన్ని అందరికీ అందించు అని అన్నారు. అని విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణాం ఉన్మేషణ నిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థిత అని. విదేహ, నువ్వు కోరుకున్నట్లుగా మళ్ళీ దేహంలోకి ప్రవేశించవద్దు, కానీ నువ్వేం చేయలేవు. ఉష్యతాం, నువ్వు ఇలా ఉండవలసిందే. కామం, కాకపోతే నీకంటూ ఒక స్థానం ఉండాలి. నువ్వు కామం ఉష్యతాం ఎలాగైనా ఉండవచ్చు, కానీ ఉండటానికి స్థానం ఉండాలి. ఇప్పటికిప్పుడు నీకు పరమాత్మతో అభేద స్థితి అనేది రాదు, కొంతకాలం ఉంది ఇంకాను, కాబట్టి ఇప్పటికిప్పుడు రాదు. అందువల్ల శరీరిణాం లోచనేషు కామం ఉష్యతాం, నీకు స్థానం కావాలి కాబట్టి దేహం ఉన్నవాళ్ల యొక్క ప్రాణుల యొక్క శరీరాల్లో ఉండే కనురెప్పలలో కళ్ళలో నువ్వు కూర్చో, కనురెప్పలలో ప్రధానంగా కూర్చో, ఆ కనురెప్పల్ని స్థానంగా పెట్టుకుని కూర్చో. లోచనేషు శరీరిణాం కామముష్యతాం,
విదేహ, నీకంటూ ప్రత్యేకంగా ఏ శరీరం వద్దు, అన్నిట్లోనూ కూర్చో. ఉన్మేషణ నిమేషాభ్యాం లక్షిత. ఏ ప్రాణి అయినా సరే కనురెప్పల్ని తెరిచింది, మూసింది అంటే అందులో నిమిగారి యొక్క తపఃఫలం అనేది ఉంది అని అర్థం. నిమిగారే ఈ పని చేస్తున్నారు అని అర్థం అని తెలిసేటట్లుగా ఉండు. ఉన్మేషణ నిమేషాభ్యాం. ఉన్మేషణం అంటే కనురెప్పలు తెరవటం, నిమేషణం కనురెప్పలు మూయటం. ఈ ఉన్మేషణ నిమేషాభ్యాం లక్షిత. ఉన్మేషణం నిమేషణం జరిగిందంటే అక్కడ నిమిగారు ఉన్నారు అని అర్థం అనే తీరులో ఉండిపో. అధ్యాత్మ సంస్థిత, నువ్వు మళ్ళీ ఆ పనులలోకి వచ్చి కూర్చోక్కర్లేదు. నీ ఆత్మతత్వాన్ని గురించి నువ్వు జాగ్రత్తగా భావన చేసుకో, ఆ భావనను పెంచుకో, దృఢం చేసుకో, చివరికి ఆత్మస్వరూపంలో నిలిచిపో, కూర్చుండిపో. కానీ నీ తపఃఫలం కరిగేంత వరకు ప్రాణుల యొక్క నిమేషాల్లో నువ్వు ఉండవలసిందే అని చెప్పారు. విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణాం ఉన్మేషణ నిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థిత అని. దీంతో 11 శ్లోకాల నిమి ఉపాఖ్యానం పూర్తయింది. ఈ నిమి ఉపాఖ్యానంలో ఆ నిమిగారు తపస్సు చేస్తే ఆ తపఃఫలితాన్ని అందరికీ అందించడానికి దేవతలు ఆయన్ని కనురెప్పల మీద ఉంచారు అని చెప్పడం జరిగిపోయింది. ఆ నిమిగారి గొప్పతనము తెలిసింది. ఆయన పేరు మీదే నిమిష అని పేరు మనిషికి వచ్చింది. అనిమిష అని కనురెప్పలు లేని దేవతలకు కూడా పేరు వచ్చింది. అనిమిషాహ అని వాళ్ళకి పేర్లు, నిమిషాహ అని వీళ్ళకి పేర్లు. అందులో మనం దాన్ని కొంచెం నిమిషం అని మార్చాము. నిమేషం అనే పేరుంది. ఏదైనా సరే నిమి అనే 2 అక్షరాలు కలిసేటట్లుగానే ఈ పేరుంది. అయితే ఈ నిమిగారి యొక్క ఉపాఖ్యానం చెప్పడంతో మాత్రమే శ్రీశుకుల వారి తాత్పర్యం పూర్తి కాలేదు. ఈయన తర్వాత వంశం ఎలా అభివృద్ధి చెందింది అని కూడా చెప్పాలి. కాకపోతే దైవాత్ ఈ యజ్ఞము, ఈ వ్యవహారాలు జరిగే సమయానికి ఈయనకి సంతానం కలగలేదు. కానీ వశిష్ఠ మహర్షి గారు పెట్టిన శాపానికి యజ్ఞంలోనే ఈయన శరీరం పడిపోయింది. అంటే ఈయన మరణించాడు, మన వ్యవహారానికి మరణించాడు. కానీ శరీరం అలాగే ఉంది కాబట్టి యజ్ఞం పూర్తయ్యేంత వరకు బాడీని సంరక్షిస్తూ వచ్చారు కాబట్టి వేరే మాట మాట్లాడడానికి వీల్లేదు. రాజుగారి శరీరం ఎదురుగా ఉంది. కానీ యజ్ఞం పూర్తయిపోయి ఆ రాజుగారి శరీరానికి క్రియలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అరాజక భయం నృణాం మన్యమానా మహర్షయ దేహం మమంథుస్మ నిమేహే కుమార సమజాయత. ఈ నిమిగారి బాడీని పైలోకాలకి పంపించేస్తే లేదా ఊర్ధ్వక్రియలు చేసేస్తే అరాజక భయం నృణాం, ఈ రాజ్యానికి రాజు లేరు అని వస్తుంది. రాజు లేకపోతే ప్రజలకి భయం అనేది కలుగుతుంది. రాజు అనేవాడు ఒకడు ఉండి, వాడు ధర్మబద్ధుడై ఉండి, వాడు ధర్మపరమైనటువంటి ఆజ్ఞల్ని ఇస్తూ గనక పాలన చేస్తూ ఉంటే ప్రజల్లో ఏ రకమైన భయము ఉండదు. మనల్ని రాజుగారు సంరక్షిస్తాడు అనేటువంటి ధైర్యం ఉంటుంది. కానీ ఇప్పుడు రాజుగారి బాడీ కూడా కనీసం లేకుండా పోతోంది కదా, చివరికి వచ్చింది కదా. దీన్ని ఎలా సరిదిద్దాలి అని మహర్షులందరూ కలిసి ఆలోచించి ఈ అరాజక భయం అనేది చిన్నదేం కాదు అని అనుకుని మహర్షయ దేహం మమంథుస్మ నిమేహే, ఆ దేహాన్ని, నిమి చక్రవర్తి గారి దేహాన్ని మథించారు. మథించడం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న కర్ర ముక్కల్లాగా ఉంటాయి, వాటిని పెట్టి వాటికి పైన కింద శంకులు అవన్నీ అంటారు, వాటిని పట్టి దాన్ని తాడుతో ఇటు అటు ఊపితే అగ్ని పుట్టుకొస్తుంది. ఆ అగ్ని పుట్టుకొచ్చే విధానంలో ఈయన శరీరాన్ని అరణిగా చేసుకుని మథిస్తే ఆ మహర్షుల యొక్క ప్రభావానికి, అలాగే నిమి చక్రవర్తి గారి తపస్సుకి, ఆ మహర్షుల సంకల్పానికి తగినట్లుగా ఒక కుమార సమజాయత, ఓ పిల్లవాడు అందులోంచి పుట్టాడు. అగ్గి పుట్టవలసిన చోట ఈ కుమారుడు పుట్టాడు. అరాజక భయం నృణాం మన్యమానా మహర్షయ దేహం మమంథుస్మ నిమేహే కుమార సమజాయత. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే వివస్వంతుడి యొక్క జన్మ కానీ, లేకపోతే ఇక్ష్వాకు గారి జన్మ కానీ, లేదా నిమి గారి జన్మ కానీ, ఇవేవి వివాహాలు చేసుకుని తర్వాత గర్భధారణ ద్వారా వచ్చిన జన్మలు అనేటువంటి తీరులో కనిపించడం లేదు. వాళ్ళ జన్మలు సంకల్పమాత్ర సృష్టిలో భాగంగానే కనిపిస్తున్నాయి. ఈ దేహం తాలూకు జన్మ కూడా, ఇప్పుడు పుట్టినటువంటి కొత్తగా పుట్టిన పిల్లవాడి జన్మ కూడా అలాగే ఉంది. ఈయన తల్లి ద్వారా పుట్టలేదు, తండ్రి శరీరం నుంచే మథనం ద్వారా మళ్ళీ ఉద్భవిస్తే ఈయనకేం పేరు పెట్టాలి అని అందరూ సందేహించి జన్మనా జనకస్సోభూత్
వైదేహస్తు విదేహజ మిథిలో మథనాజ్జాత మిథిలా ఏన నిర్మిత. పుట్టాడు కాబట్టి జన్మన జనక సోభూత్. జన్మ పుట్టాడు కాబట్టి పుట్టినవాడికి జనహ అని పేరుంది. ఆ జనహ అంటే అందరూ అవుతారు కాబట్టి ఈయనకి కా కూడా కలిపి జనక అందాము అన్నారు. జన్మన జనక సోభూత్. వేరే ఏమీ లేదు. జనహ పుట్టినవాడు. మిగతా జనులు ఎలాంటి వాడో ఇతను అలాంటి వాడే. కాకపోతే తండ్రి శరీరాన్ని మథిస్తే విశేషంగా పుట్టాడు. విశేషంగా ఒక మథనం ప్రక్రియ చేస్తే ఆ ప్రక్రియలో పుట్టాడు అనే అర్థంలో జనక అని పేరు పెట్టమన్నారు. జన్మనా జనక సోభూత్. ఒప్పుకున్నారు దాన్ని మిగతా వాళ్ళందరూ. అయితే ఈయనకి వైదేహ అని పేరు పెట్టడం మంచిది అని కొంతమంది అన్నారు. ఎందుకంటే విదేహజ. ఆ దేహంలో జీవుడు లేడు. ఆ దేహంలోంచి జీవుడు వెళ్ళిపోయాడు. నిమిచక్రవర్తి గారి దేహం నుంచి జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం అంటే ఆ జీవుడు ఆ శరీరం నాది అనేటువంటి భావనను విడిచిపెట్టేశాడు. కేవలం ఆ శరీరానికి నిమి అనే పేరు మాత్రమే ఉంది. శరీరంలో జీవ సంబంధం అనేది లేదు. అలా జీవ సంబంధం లేని దేహం నుంచి పుట్టాడు కాబట్టి అతను వైదేహ అవ్వాలి అని అన్నారు. దేహంతో జీవుడి సంబంధం లేనప్పుడు విదేహ స్థితిలో పుట్టాడు కాబట్టి ఈయనకి వైదేహ అని పేరుండాలి అని అన్నారు. ఆ పేరు కూడా ఖాయమైపోయింది. వైదేహస్తు విదేహజ. తర్వాత ఆశ్చర్యకరంగా ఈయన రాజ్యానికి విదేహ రాజ్యం అని పేరు వచ్చింది. కాబట్టి ఆ అర్థంలో కూడా ఆయన వైదేహుడుగా మారిపోయాడు. ఇది కాక కొంతమంది మథనాత్, మనం మథిస్తే పుట్టాడు కాబట్టి ఈయనకి మిథిల అని పేరుండాలి అని అన్నారు. ఆ పేరు కూడా అందరూ ఖరారు చేసేశారు. మిథిల మథనాజ్జాత. ఇందాక అనుకున్నట్లుగా ఆయన పెట్టిన రాజ్యం పేరు, ఆయన ఉన్న రాజ్యం పేరు వైదేహ రాజ్యం అని అయినట్లుగా, విదేహ రాజ్యం అయినట్లుగా ఈయన తన పేరు మీదే మిథిల అనే పేరు మీదే మిథిలా అనే నగరాన్ని కూడా తర్వాత నిర్మించుకున్నాడు. జన్మనా జనకస్సోభూద్ వైదేహస్తు విదేహజ మిథిలో మథనాజ్జాత మిథిలా ఏన నిర్మిత. ఆశ్చర్యం ఏంటంటే ఈ తర్వాత ఈ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ 3 పేర్లు వచ్చినాయి. జనక అనే పేరు వచ్చింది, వైదేహ అనే పేరు వచ్చింది, మైథిల లేదా మిథిల అనే పేరు కూడా వచ్చే ఉంది. మొత్తం 3 పేర్లతో వంశంలో ఉండే రాజులందరికీ పేరు వచ్చేసేసింది. ఈ 3 పేర్లు అందరికీ వచ్చినాయి. ఈ 3 పేర్లు కాక వాళ్ళకి వేరు వేరే పేర్లు ఉన్నాయి. ఆ వేరు వేరే పేర్లనే పై వాళ్ళ పేర్లని చెప్తున్నారు. తస్మాత్ ఉదావసుస్తస్య పుత్రోభూన్ నందివర్ధనః తతస్సుకేతుస్తస్యాపి దేవరాతో మహీపతే అని ప్రారంభించి, ఈ జనకుడు లేదా వైదేహుడు లేదా మిథిలుడు అనే 3 పేర్లతో ఉన్నవాడు ఉన్నాడు కదా ఈ మహానుభావుడు. ఈయనకి ఉదావసు అనే పిల్లవాడు, ఆయనకేమో నందివర్ధన, ఆయనకేమో సుకేతు, ఆయనకేమో దేవరాతుడు. ఇలా వరుసగా పిల్లలు పుట్టారు. తస్మాద్ ఉదావసుస్తస్య పుత్రోభూన్ నందివర్ధనః తతస్సుకేతుస్తస్యాపి దేవరాతో మహీపతే తస్మాద్ బృహద్రథస్తస్య మహావీర్య సుధృత్ పిత సుధృతేర్ధృష్టకేతుర్వై హర్యశ్వోథ మరుస్తతః. ఈ దేవరాతుడికి బృహద్రథ, ఆయనకేమో మహావీర్య, ఆయనకేమో సుధృత్, ఆయనకేమో ధృష్టకేతు, ఆయనకేమో హర్యశ్వ, ఆయనకేమో మళ్ళీ ఇంకో మరువు. ఈ నిమిగారి వంశంలో పుట్టినటువంటి మరువు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మరువు గారు వేరు, ఏ మరువు గారు వేరు. తస్మాద్ ఉదావసుస్తస్య పుత్రోభూన్ నందివర్ధనః తతస్సుకేతుస్తస్యాపి దేవరాతో మహీపతే తస్మాద్ బృహద్రథస్తస్య మహావీర్య సుధృత్ పిత సుధృతేర్ధృష్టకేతుర్వై హర్యశ్వోథ మరుస్తతః. మరోః ప్రతీపకస్తస్మాత్ జాతః కృతరథో యథా దేవమీఢస్తస్య పుత్రో విశ్రుతోథ మహాధృతి. ఈ మరువు గారికి ప్రతీపకుడు, ఆ ప్రతీపకుడికి కృతరథుడు, కృతరథుడికేమో దేవమీఢుడు, దేవమీఢుడికేమో విశ్రుత, విశ్రుతుడికేమో మహాధృతి అనే పిల్లలు వరుసగా పుట్టారు. కృతిరాతస్తతస్తస్మాత్ మహారోమాథ తత్సుత స్వర్ణరోమా సుతస్తస్య హ్రస్వరోమా వ్యజాయత. ఈ మహాధృతి గారికి కృతిరాతుడు, కృతిరాతుడికేమో మహారోముడికేమో స్వర్ణరోముడికేమో హ్రస్వరోమ అనే పిల్లలు వరుసగా పుట్టారు. పిల్లలకేమో వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు తర్వాత వాళ్ళకి.
అసలు పేర్లేమో అలాగే ఉన్నాయి. జనక, వైదేహ, మిథిల అనే పేర్లు అలాగే ఉన్నాయి. ఆ పేర్లతో పాటు సొంత పేర్లు కూడా పెట్టుకున్నారు. తతఃశీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీం సీతా శీరాగ్రతో జాత తస్మాత్ శీరధ్వజ స్మృత. తర్వాత ఈ హిరస్వరోముడికి శీరధ్వజ అనే ఆయన పిల్లవాడు పుట్టాడు. తతః శీరధ్వజో జజ్ఞే. ఆశ్చర్యంగా ఈయనకి పెట్టిన పేరు తర్వాత ఈయన చేసిన పని ఈ రెండూ కూడా సమానమైపోయినాయి. అంటే ఈయనకేమో పేరు యథాలాపంగా పెట్టినట్టున్నారు, కానీ ఈ పేరుకు తగ్గట్లుగానే ఈయన పనిచేశాడు. శీరధ్వజ. శీరం అంటే నాగలి తాలూకు చివరి భాగం, దానికి శీరం అని పేరు. ఆ శీరాన్ని ధ్వజంగా చేసుకుని తన కీర్తిని మొత్తం ప్రపంచమంతా రెపరెపలాడించేసేసుకున్నాడు ఈయన. అందువల్ల ఈయనకి శీరధ్వజ అనే పేరు తర్వాత బాగా అన్వర్థనామధేయమైంది. ఇలాగా యజ్ఞార్థం కర్షతో మహీం. ఈయన ఒక రోజున యజ్ఞం చేద్దామని అనుకుని ఆ యజ్ఞం చేసే ప్రాంతాన్ని చదును చేసే ప్రక్రియ ప్రారంభించాడు. ఆ చదును చేసే ప్రక్రియలో భాగంగా దున్నాలి, ఆ భూమిని దున్నాలి. దున్నటం అనేది యజ్ఞం చేయవలసినటువంటి యజమానుడే దున్నాలి, ప్రత్యేకంగా ఆయనే దున్నాలి. దున్నాలి అంటే మరి మహారాజు గారు కదా, ఆయన విదేహ మహారాజు గారు కదా, విదేహ మహారాజు గారు కాబట్టి బంగారు నాగలి తయారు చేయించుకుని ఆ బంగారు నాగలితో తాను యజ్ఞం చేయవలసిన ప్రాంతాన్ని దున్నుతున్నాడు. దున్నుతుంటే కర్షతో మహీం సీత శీరాగ్రతో జాత. ఆ నాగలి తాలూకు చివరి భాగం ఒక పెట్టెకి తగలటం, ఏదో కంగుమనటం మనకి తెలిసినట్లుగానే ఆ పెట్టె తీస్తేనేమో లోపల ఒక అమ్మాయి ఉండటం, ఆడపిల్ల ఉండటం అనేది జరిగింది. మహాయోగ జాతకులు కాబట్టి వీళ్ళకి భూదేవి అనే ఆవిడ సీతామ్మవారిని, అంటే లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటి సీతామ్మవారిని ఒక పెట్టెలో జాగ్రత్తగా ఉంచి ఈయన నాగలి కొనకి అందేటట్లుగా పెట్టింది. అలా పెట్టింది కాబట్టే అందింది ఈయనకి. ఆ నాగలితో ఆ సీతామ్మవారు బయటపడింది కాబట్టి ఈయనకి శీరధ్వజ అనే పేరు బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈయన నాగలితో యజ్ఞానికి దున్నుతూ ఉంటే నాగలి కొనకు కూడా పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు. నాగలి కొనకే పిల్లలు, సీతామ్మవారు లాంటి పిల్ల బయటకు వచ్చేసింది, భూమిలోంచి బయటకు వచ్చేసింది అని అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు. దాంతో శీరధ్వజ, శీరాన్నే తన కీర్తిధ్వజాన్ని రెపరెపలాడించడానికి ఉపయోగించుకున్నాడు అనే అర్థంలో శీరధ్వజ స్మృత, శీరధ్వజుడు అనేటువంటి పేరు అన్వర్థనామధేయం అయిపోయింది. తతఃశీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీం సీతా శీరాగ్రతో జాత తస్మాత్ శీరధ్వజ స్మృత. ఇది జరిగింది. ఈ శీరధ్వజుడు సీతామ్మవారికి తండ్రి లాంటివాడు లేదా తండ్రి. ఈయనే జనకుడు, ఈయనే వైదేహుడు, ఈయనే మిథులుడు, ఈయనే శ్రీరామచంద్రుడికి మామగారు తర్వాత అయ్యాడు. ఇది కూడా సూర్యవంశంలో ఒక భాగమే. ఆ సూర్యవంశం క్రమక్రమంగా ఇంకో వైపు నుంచి పెరుగుతూ వస్తే అందులో ఈ శీరధ్వజుడు వచ్చాడు. శీరధ్వజుడు కూడా సూర్యవంశంలో వాడు, సూర్యవంశంలో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. వంశం అంటే ఒకే ఇంటి పేరు అనే అర్థంలో రాలేదు మనం. సూర్యుడు, ఆ సూర్యుడు యొక్క పిల్లలు, సంకల్పమాత్రంతో వచ్చిన పిల్లలు, ఆ పిల్లలు విడివిడిపోతూ ఆ వంశాలు క్రమక్రమంగా పెరిగిపోతూ విస్తృతమైనప్పటికీ ఆ చివరికి వచ్చేసరికి, కొంచెం కిందకు వచ్చేసరికి వంశాలు సుదీర్ఘంగా చాలా తేడాగా ఉన్నప్పుడు ఒకరికొకరు పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరిగింది. అందులో ఇది కూడా జరిగింది. కుశధ్వజస్తస్య పుత్రః తతో ధర్మధ్వజో నృపః ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజమితధ్వజౌ. ఈ శీరధ్వజుడి యొక్క అమ్మవారు పిల్ల సీతామ్మవారు మనకు తెలుసు, కానీ పాప మగపిల్లవాడు కూడా ఉన్నాడు ఆయనకి. ఆయన పేరు కుశధ్వజుడు. ఆ కుశధ్వజుడి యొక్క పిల్లవాడు ధర్మధ్వజుడు. ధర్మధ్వజుడికేమో ఇద్దరు పిల్లలు, కృతధ్వజ మితధ్వజ అని వాళ్ళు క్రమంగా వచ్చారు. కుశధ్వజస్తస్య పుత్రస్తతో ధర్మధ్వజో నృపః ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజ మితధ్వజౌ. కృతధ్వజాత్ కేశిధ్వజ ఖాండిక్యస్తు మితధ్వజాత్ కృతధ్వజ సుతో రాజన్ ఆత్మవిద్యా విశారద. కృతధ్వజాత్ కేశిధ్వజ, కృతధ్వజుడికి కేశధ్వజుడు అనే పిల్లవాడు. మితధ్వజుడు రెండో పిల్లవాడు ఉన్నాడు కదా, ఆయనకేమో ఖాండిక్య అనే పిల్లవాడు. కృతధ్వజాత్ కేశిధ్వజ ఖాండిక్యస్తు మితధ్వజాత్ కృతధ్వజ సుతో రాజన్ ఆత్మవిద్యా విశారద.
ఈ కృతధ్వజుడు యొక్క పిల్లవాడు ఆత్మవిద్యా విశారదుడు, ఆత్మవిద్యలో చాలా ఆత్మవిద్యను చాలా చక్కగా పొంది ఉన్నవాడు ఒకడు పుట్టాడు అని అంటున్నారు. మనకు తెలిసైతే ఖాండిక్యుడు అనే ఆయన మంచి ఆత్మవిద్యా విశారదుడు అని వేరే చోట ఉంది. ఆ ఖాండిక్యుడు ఈ ఖాండిక్యుడు ఒకటే అనడానికి ఏమీ పెద్దగా దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ మాత్రం ఖాండిక్యుడు ఆత్మవిద్యా విశారదుడు అనే అర్థం వచ్చేటట్లే చెప్తున్నారు. అలాగే కృతధ్వజుడు యొక్క పిల్లవాడు కూడా ఆత్మవిద్యా విశారదుడు అనే అర్థం వచ్చేటట్లే చెప్తున్నాడు. ఇందులో ఈ కృతధ్వజుడి పుత్రుడు, కేశిధ్వజుడి పుత్రుడు, మితధ్వజుడి పుత్రుడు వీళ్ళిద్దరికీ ఏదో తగాదా ఉన్నట్టుంది, తగాదా వచ్చినట్లుంది. ఆ తగాదాన్ని చాలా స్వల్పంగా పై శ్లోకంలో స్పృశిస్తున్నారు. ఖాండిక్య కర్మతత్వజ్ఞ భీత కేశిధ్వజాదృత భానుమాంస్తస్య పుత్రోభూత్ శతద్యుమ్నస్తు తత్సుతః అనే శ్లోకంలో ఖాండిక్య అనే ఆయన కర్మతత్వజ్ఞుడు. కర్మలు ఎలా చేయాలి, వాటి తత్వం ఏంటి అంటే ఏ సత్కర్మ ప్రారంభిస్తే, ఏ యజ్ఞాన్ని ప్రారంభిస్తే అందులో వచ్చే ఇబ్బందులేంటి, యజ్ఞాలేంటి, వాటిలో ఉండే లోపాలేంటి, దోషాలేంటి, వాటి ప్రాయశ్చిత్తాలేంటి, ఇవన్నీ బాగా తెలిసినవాడు కర్మతత్వజ్ఞ. కాకపోతే ఈ అన్నదమ్ముల పిల్లల మధ్య ఏదో తగాదా వచ్చినట్టుంది. తగాదా వచ్చి భీత కేశిధ్వజాత్ ధృత, కేశిధ్వజుడికి భయపడి పారిపోయి అడవుల్లో తలదాచుకున్నాడు. ఖాండిక్య కర్మతత్వజ్ఞ భీత కేశిధ్వజాదృత. ఖాండిక్యుడు అడవుల్లో తలదాచుకున్నాడు కాబట్టి కేశిధ్వజుడిదే రాజ్యమైంది. కేశిధ్వజుడే తర్వాత రాజ్యం మేలాడు, ఆయనే వంశాలను పెంచాడు. ఈ ఖాండిక్యుడికి కేశిధ్వజుడికి జరిగినటువంటి వ్యవహారము వృత్తాంతము అది వేరే చోట ఉంది. ఎందుకో శ్రీశుకుల వారు ఇక్కడ చెప్పదలుచుకోనట్టుంది, చెప్పట్లేదు. కాకపోతే వంశాన్ని పెంచిన విధానం ఎలా ఉంది అని మాత్రమే చెప్తున్నారు. కేశిధ్వజుడికి భానుమాన్ అనే పిల్లవాడు, తస్య పుత్రోభూత్. ఆ భానుమంతుడికి శతద్యుమ్న అనే పిల్లవాడు. ఖాండిక్య కర్మతత్వజ్ఞో భీత కేశిధ్వజాదృత భానుమాంస్తస్య పుత్రోభూత్ శతద్యుమ్నస్తు తత్సుతః. శుచిస్తత్తనయస్తస్మాత్ సనద్వాజస్తతోభవత్ ఊర్ధ్వకేతు సనద్వాజాత్ అజోథ పురుజిత్ సుతః. ఈయనకి శతద్యుమ్నుడు అనే ఆయనకి శుచి అనే పిల్లవాడు, శుచికేమో సనద్వాజుడు, సనద్వాజుడికేమో ఊర్ధ్వకేతువు, ఊర్ధ్వకేతువుకేమో పురుజిత్ అనే ఆయన పిల్లలు. వీళ్ళు క్రమంగా పుట్టారు. శుచిస్తత్తనయస్తస్మాత్ సనద్వాజస్తతోభవత్ ఊర్ధ్వకేతు సనద్వాజాత్ అజోథ పురుజిత్ సుతః. అరిష్టనేమిస్తస్యాపి శ్రుతాయుస్తత్సుపార్శ్వకః తతశ్చిత్రరథోయస్య క్షేమధి మిథిలాధిపః. పురుజిత్తుకి అరిష్టనేమి అనే ఆయన, అరిష్టనేమికేమో శృతాయు అనే ఆయనకేమో సుపార్శ్వకుడు, సుపార్శ్వకుడికేమో చిత్రరథుడు, చిత్రరథుకేమో క్షేమధికేమో తర్వాత పిల్లలు. ఇలా క్రమంగా ఈ వంశం పెరిగింది. వీళ్ళందరూ మిథిలా నగరాన్నే రాజధానిగా చేసుకుని రాజ్యం వెళ్ళారు. మిథిలాధిపః. అరిష్టనేమిస్తస్యాపి శ్రుతాయుస్తత్సుపార్శ్వకః తతశ్చిత్రరథోయస్య క్షేమధిర్మిథిలాధిపః. తస్మాత్ సమరథస్తస్య సుతఃసత్యరథస్తతః ఆసీదుపగురుస్తస్మాత్ ఉపగుప్తోగ్ని సంభవః. ఈయనకి క్షేమధికి సమరథ అనే ఆయన, సమరథుడికేమో సత్యరథుడు, సత్యరథుడికేమో ఉపగురువు అనే ఆయన, ఈ ఉపగురువుకేమో ఉపగుప్త అనే ఆయన పిల్లలుగా పుట్టారు. ఇందులో ఈ ఉపగుప్తుడు అనే ఆయన అగ్ని సంభవ, అగ్నిదేవుడి అంశతో పుట్టాడు. ఇంతకుముందు అర్క సంభవ అని ఒక ఆయన గురించి ఇక్ష్వాకు వంశంలో చెప్పుకున్నాము, శశాద వంశంలో చెప్పుకున్నాము. ఈయనేమో అగ్ని సంభవ, అగ్ని యొక్క అంశతో పుట్టాడు. ఈయనకి వస్వనంతోథ తత్పుత్ర యుయుధో యత్సుభాషణ శ్రుతస్తతో జయస్తస్మాత్ విజయోస్మాదృతస్సుతః. వస్వనంత అనే ఆయన ఉపగుప్తుడికి పిల్లవాడు. ఆ వస్వనంతుడికేమో యుయుధ, ఆ యుయుధుడికేమో సుభాషణ, సుభాషణుడికేమో శృత, శృతుడికేమో జయ, జయుడికేమో విజయ, ఆ విజయుడికేమో ఋత అనేవాళ్ళు క్రమంగా పిల్లలుగా పుట్టారు. వస్వనంతోథ తత్పుత్రో యుయుధో యత్ సుభాషణ శ్రుతస్తతో జయస్తస్మాద్ విజయోస్మాద్ ఋతస్సుతః. శునకస్తత్సుతో జజ్ఞే వీతహవ్యో ధృతిస్తతః బహుళాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశీ.
ఈయనకి ఋతహ అనే ఆయనకి శునక అనేవాడు, శునకుడికేమో వీతహవ్యుడు, వీతహవ్యుడికేమో మళ్ళీ ధృతి, ధృతికేమో బహుళాశ్వుడు, బహుళాశ్వుడికేమో కృతి, మళ్ళీ కృతి అనేవాళ్ళు క్రమంగా పిల్లలుగా పుట్టారు. శునకస్తత్సుతోజజ్ఞే వీతహవ్యో ధృతిస్తత బహుళాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశి అని చెప్పి 26 శ్లోకాల్లో ఈ వంశాన్ని చెప్పి ఏతే వై మైథిలారాజన్ ఆత్మవిద్యా విశారదాః యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్వపి అని కూడా చెప్పారు. వీళ్ళందరూ నిమిచక్రవర్తి గారిని కూడా ఉంచుకోవచ్చు ఇందులోకి, నిమిచక్రవర్తి గారిని కూడా తీసుకురావచ్చు. కానీ నిమిచక్రవర్తి గారి కంటే కూడా జనకః అనే పేరు కలిగిన వీళ్ళందరూ కూడా ఏతేవై మైథిలాః, మథనంతో పుట్టినవాడు జనకః, మొదటి జనకుడు ఆయనతోనే లెక్క అనుకున్నాం కదా. ఆ మైథిలాః, ఆ మైథిలులందరూ కూడా రాజన్నో పరీక్షిత్తు ఆత్మవిద్యా విశారదాః, ఆత్మవిద్యలో అందరూ కూడా మహాపండితులే, మహాజ్ఞానులే, అందరూ నిజమైన ఆత్మవిద్య ఉన్నవాళ్లే. వీళ్ళందరూ యోగేశ్వర ప్రసాదేన, యోగేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క అనుగ్రహంతో ద్వంద్వైర్ముక్తాః, సుఖదుఖాలని కానీ, చలి వేడి లాంటి వాటిని కానీ, కామక్రోధాలని కానీ వేటిని లెక్క చేసేవాళ్ళు కాదు. ఇవి లేకుండానే హాయిగా వీటన్నిటికీ అతీతంగా చక్కగా బతికారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ద్వంద్వాలు లేని వాళ్ళు కూడా గృహేష్వపి, గృహాల్లోనే ఉన్నారు. గృహాల్లో ఉండి కూడా, అంటే ఇళ్లలోనే ఉంటూ, రాజులుగానే ఉంటూ, రాజ్యం చేస్తున్నా సరే ఎప్పటికప్పుడు ఏదో గురువుని పట్టుకుని ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ ఆత్మవిద్యను సాధించుకుని, ఆ సాధించుకున్న ఆత్మవిద్యను మనసులో ఉంచుకుని అక్కడే ఉండిపోతూ హాయిగా ఉన్నారు. ఉండి అందరూ ఈ శ్లోకాల్లో చెప్పిన వాళ్ళు అందరూ కూడా మహాజ్ఞానులై హాయిగా వెలిగారు. ఏతే వై మైథిలారాజన్ ఆత్మవిద్యా విశారదాః యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్వపి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో 27 శ్లోకాలు ఉన్నటువంటి 13వ అధ్యాయాన్ని నిమి వంశానువర్ణనం అనే పేరు కలిగిన 13వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క కొడుకు నిమి అనే ఆయన గురించినటువంటి ఒక ప్రస్తావన, ఆ ప్రస్తావన తర్వాత ఆయన పిల్లలు లేకుండా మరణిస్తే ఆ మరణించిన శరీరం నుంచి మహర్షులు మథనం చేసి జనకుడు అనే ఆయన్ని బయటికి తీసుకురావటము, ఆ జనకుడు అనే పేరుతో తర్వాత చాలామంది రాజులు ప్రసిద్ధమవ్వటము, ఆ ప్రసిద్ధులైన వాళ్ళకి వేరువేరు పేర్లు ఉన్నా సరే అందరికీ జనకుడు అనే పేరే ఉండటము, అదే సమయంలో మైథిలః అనే పేరు, వైదేహః అనే పేరు ఉండటము, వాటితో పాటుగా అందరూ ఆత్మవిద్యా విశారదులై ఉండటము అనేటువంటి విశేషాలని ఇందులో చెప్పారు. చెప్పి ఈ నిమి వంశాన్ని, జనక వంశాన్ని కూడా పూర్తి చేసేశారు. ఇలా వంశాల పేర్లు లేదా వంశాల్లో ఉండేటువంటి కొందరి పేర్లు, అందులో కుదిరితే కొంతమంది యొక్క చరిత్రలు ఇలా వరుసగా చెప్పుకురావటంలో మహర్షి గారి యొక్క ఆంతర్యం ఏముంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు ఒకసారి అనుకున్నాము. ఇంతటి మహావంశం అయితేనే సాక్షాత్తుగా శ్రీహరే అక్కడ అవతారం అనే దాన్ని ఒప్పుకుంటాడు, లేకపోతే అవతారాన్ని ఒప్పుకునేందుకు అవకాశం ఉండదు. ఈ ఇక్ష్వాకు వంశం అనేది పరమ పవిత్రమైంది కాబట్టి ఇంతటి మహానుభావులు, ఇంతటి జ్ఞానులు, మహాసత్యసంధులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇలాంటి వంశం పవిత్రమైన వంశం అని అనుకునే శ్రీహరి అక్కడ అవతరించాడు అని చెప్పుకున్నాము. అలాగే ఇలాంటి పవిత్రమైన వంశం కాబట్టే, ఆత్మవిద్యా విశారదులతో నిండి ఉన్న వంశం కాబట్టే ఆ వంశంలో సీతామ్మవారు లక్ష్మీదేవి కూడా జన్మించింది అని దానికి ఎక్స్టెన్షన్గా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైన కథలే చెప్పి లేదా వంశం పేరు చెప్పి ఊరుకోకుండా ఇలా పేర్లు చెప్పటంలో మహర్షి గారి ఆంతర్యం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే, అందులోనూ గత అధ్యాయంలోనైతే రాబోయే తరం రాజులు వీళ్ళు అని రాబోతున్న వాళ్ళని గురించి కూడా చెప్పడంలో మహర్షి గారి యొక్క ఆంతర్యం ఏమై ఉండొచ్చు అని పరిశీలిస్తే, ఇలా ఎన్నో తరాలు గడిచిపోయిన తర్వాత ఆ వంశం ఎక్కడ ప్రారంభమైంది, వారి అబ్బాయి ఎవరు అని పేర్లు గుర్తుంచుకోవటం అనేది సామాన్యులకైతే సాధ్యం కాదు. అందులోనూ ఒక్కొక్క పేరులోనూ ఉండేటువంటి విశేషము, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు ఎవరి అనుగ్రహంతో పుట్టారు, ఎవరి అంశతో పుట్టారు, ఏం చేశారు అని తెలుసుకోవటం అనేది సర్వజ్ఞులు కాకపోతే అయ్యే పని కాదు. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి శ్రీ శుకుల వారు మాత్రమే ఇలాంటి విషయాలు చెప్పగలరు అని బయట పెట్టడానికి.
సర్వజ్ఞులైన శ్రీశుకులే చెప్పగలరు అంటే శ్రీశుకుడు తనను తాను సర్వజ్ఞుణ్ణి అని చెప్పుకుని ఏం సాధిస్తాడు అని ఆలోచిస్తే శ్రీశుకుల వారు చేయదలుచుకుంది ఇంతే. సర్వజ్ఞుడు అనే మాట మనం ఆయన మీద అనుకుని నమ్మితే, ఆయన్ని సర్వజ్ఞుడిగా నమ్మితే ఆయన చెప్పేటువంటి తత్వాన్ని గురించి కూడా నమ్మేందుకు అవకాశం పెరుగుతుంది. సర్వజ్ఞుడు అని మనం నమ్మిన వ్యక్తి ఏమైనా చెబితే ఏం చెప్పినా సరే నమ్ముతాం కదా. అందువల్ల ఇన్ని విషయాలు చెప్తున్నాడు కాబట్టి ఈయన సర్వజ్ఞుడు అని ఒకసారి అనిపిస్తే ఆయన చెప్పే మిగతా విషయాల మీద కూడా నమ్మకం కలగచ్చు. ఆయన చెప్పే తత్వం మీద కూడా మనకు మరింత శ్రద్ధ కలగచ్చు. తత్వం మీద కేవలం ఆయన మీద నమ్మకంతోనే శ్రద్ధ కలగటం అనేది పూర్తిగా భావ్యం కూడా కాదు. కాకపోయినా పర్వాలేదు, తత్వం మీద శ్రద్ధ కలగటానికి ఇది కూడా ఉపకరిస్తే మంచిదే అనే అభిప్రాయంతో ఈ రకంగా పేర్లని చెప్పి భావి వంశాలు కూడా ఇలా పెరుగుతాయి, భావి పేర్లు ఇవి, రాబోయే కాలంలో రాబోయే రాజుల పేర్లు ఇవి అని కూడా చెప్పి ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని మన ముందు ఉంచుతున్నారు శ్రీశుకుల వారు. ఈ సర్వజ్ఞత్వం ద్వారా మనం ఆయన చెప్పబోయేటువంటి తత్వం మీద బాగా మనస్సుని నిలబెట్టుకోవాలి అనేటువంటి సూచన కూడా చేస్తున్నారు. ఇంత చెప్పుకుంటే సరిపోతుంది. ఆయన పేర్లు ఎందుకు ఇలా విడివిడిగా చెప్పారు అనే విషయాన్ని ఇంతటితో చెప్పుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విషయంతో చెప్పుకుని ఆ శ్రీశుకుల వారిని మనం సర్వజ్ఞుడిగానే ఒప్పుకుని మానసికంగా అంగీకరించుకుని సర్వజ్ఞుడైనటువంటి ఆ శ్రీశుకుల వారు రాబోయే కాలంలో చెప్పబోయేటువంటి తత్వాన్ని నిజం అని ఇప్పటికే నమ్మేసి, ఇంతకుముందు చెప్పినటువంటి విషయం కూడా మొత్తం నిజం, అదే తత్వం అనే విషయాన్ని మనం నమ్మేసి ఆ తత్వాన్ని మనం మరింత శ్రద్ధగా అర్థం చేసుకోవటం కోసం అడుగులు వేయాలి అని మనం నిర్ణయించుకుందాము. ఇలాంటి నిర్ణయాన్ని బాగా సపోర్ట్ చేసి ఈ నిర్ణయాన్ని ఫలవంతంగా ముందుకు నడిపించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 27 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే 13 శ్లోకాః. శ్రీశుక ఉవాచ నిమిరిక్ష్వాకుతనయః వసిష్ఠమవృతర్త్విజం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాగ్వృతోస్మి భోః తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ. తూష్ణీమాసీద్ గృహపతిః సోపీంద్రస్యాకరోన్మఖం నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారభతాత్మవాన్ ఋత్విగ్భిరపరైస్తావత్ నాగమద్యావతా గురుః. శిష్యవ్యతిక్రమం వీక్ష్య నిర్వర్త్య గురురాగతః అశపత్పతతాద్దేహః నిమేః పండితమానినః. నిమిః ప్రతిదదౌ శాపం గురవే ధర్మవర్తినే తవాపి పతతాద్దేహః లోభాద్ధర్మమజానతః. ఇత్యుత్ససర్జస్వందేహం నిమిరధ్యాత్మకోవిదః మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహః. గంధవస్తుషు తద్దేహం నిధాయ మునిసత్తమాః సమాప్తే సత్రయాగేథ దేవానూచుః సమాగతాన్. రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్నాః ప్రభవో యది తథేత్యుక్తే నిమిః ప్రాహ మా భూన్మే దేహబంధనం. యస్య యోగం న వాంఛన్తి వియోగభయకాతరాః భజంతి చరణాంభోజం మునయో హరిమేధసః. దేహం నావరురుత్సేహం దుఃఖశోకభయావహం సర్వత్రాస్య యతో మృత్యుః మత్స్యానాముదకే యథా. దేవా ఊచుః విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణాం ఉన్మేషణ నిమేషాభ్యాం
लक्षितोऽध्यात्मसंस्थितः अराजकभयनृणां मन्यमानामहर्षयः देहं ममन्थु स्म निमेः कुमारः समजायत जन्मना जनकः सोऽभूत् वैदेहस्तु विदेहजः मिथिलो मथनाज्जातः मिथिलायेन निर्मिता तस्मादुदावसुस्तस्य पुत्रो भून्नन्दिवर्धनः ततः सुकेतुस्तस्यापि देवरातो महीपते तस्माद्बृहद्रथस्तस्य महावीर्यः सुधृत्पिता सुधृतेर्धृष्टकेतुर्वै हर्यश्वोऽथमरुस्ततः मरोः प्रतीपकस्तस्मात् जातः कृतरथो यतः देवमीढस्तस्य पुत्रः विश्रुतोऽथ महाधृतिः कृतिरातस्ततस्तस्मात् महारोमाथ तत्सुतः स्वर्णरोमासुतस्तस्य ह्रस्वरोमा व्यजायत ततः सीरध्वजो जज्ञे यज्ञार्थङ्कर्षतो महीं सीता सीराग्रतो जाता तस्मात् सीरध्वजः स्मृतः कुशध्वजस्तस्य पुत्रः ततो धर्मध्वजो नृपः धर्मध्वजस्य द्वौ पुत्रौ कृतध्वजमितध्वजौ कृतध्वजात् केशिध्वजः खाण्डिक्यस्तु मितध्वजात् कृतध्वजसुतो राजन् आत्मविद्याविशारदः खाण्डिक्यः कर्मतत्त्वज्ञः भीतः केशिध्वजाद्रुतः भानुमांस्तस्य पुत्रोऽभूत् शतद्युम्नस्तु तत्सुतः शुचिस्तत्तनयस्तस्मात् सनद्वाजस्ततोऽभवत् ऊर्ध्वकेतुः सनद्वाजात् अजोऽथ पुरुजित्सुतः अरिष्टनेमिस्तस्यापि श्रुतायुस्तत्सुपार्श्वकः ततश्चित्ररथो यस्य क्षेमधिर्मिथिलाधिपः तस्मात् समरथस्तस्य सुतः सत्यरथस्ततः आसीदुपगुरुस्तस्मात् उपगुप्तोऽग्निसम्भवः वस्वनन्तोऽथ तत्पुत्रः युयुधो यत्सुभाषणः श्रुतस्ततो जयस्तस्मात् विजयोऽस्मादृतः सुतः शुनकस्तत्सुतो जज्ञे वीतहव्यो धृतिस्ततः बहुलाश्वो धृतेस्तस्य कृतिरस्य महावशी एते वै मैथिला राजन् आत्मविद्याविशारदाः योगेश्वरप्रसादेन द्वन्द्वैर्मुक्ता गृहेष्वपि इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे निमिवंशानुवर्णनं नाम त्रयोदशोऽध्यायः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.